ఒకనొక టైంలో చాలా బిజీగా ఉండేది కదా ఈటీవీలో మీరు. పీక్స్ ఐఎమ్ ద ఓన్లీ యాక్టర్. పీక్స్ 7:30, 8, 8:30, 9, 9:30 న్యూస్, 10 నాదే. అలౌకిక, ప్రియాంక, పంజరం, గృహప్రవేశం, అగ్నిగుండం 5 సీరియల్లో రోజుకి 3 షిఫ్ట్లు చేసేవాడిని, 3 పేమెంట్లు. సో అలాంటి టైంలో సడన్గా ఈటీవీ నుంచి దూరం అయ్యారు. అవును, సడన్గా ఈటీవీ వచ్చిన అది చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల బయటకు వచ్చేసాను. ఓకే, ఏమైంది? వచ్చిన అంటే నా మీద ఒక చిన్న అలిగేషన్ చేశారు. అంటే నేను ఏదో వాళ్ళ అంటే ఆ పర్టికులర్ వాళ్ళని సరిగ్గా రెసిప్రోకేట్ అవ్వలేదు, వాళ్ళకి రెస్పాండ్ అవ్వలేదు అని చిన్న ఎలిగేషన్ అయింది. నాకు కోపం వచ్చింది, నేను బయటకు వచ్చేసాను. అంటే నా మీద ఇలా నేను ఈటీవీ నా మాతృ సంస్థ నమ్మి పనిచేశాను. ఆ చిన్న ఇష్యూ వల్ల ఏంటంటే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్, యాక్చువల్గా మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్. అది తర్వాత వాళ్ళే రియలైజ్ అయ్యారు ఆ విషయాన్ని. సో మళ్ళీ పిలిచి అగైన్ ఈటీవీ ప్లస్లో మళ్ళీ చేశాను మొన్న. వాళ్ళే పిలిచి అవకాశం ఇచ్చారు మళ్ళీ ఈటీవీ వాళ్ళు. అంత మర్చిపోదామండి, ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఎప్పుడు నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు. సుమన్ గారు, బాపిరెడ్డి గారు, వీళ్ళందరూ అంటే ఆల్వేస్ సపోర్టెడ్ టు మీ. అంటే కౌశిక్ అనేవాడిని ఎప్పుడు ఈటీవీ ఛానల్ ఎందుకు ఎప్పుడు నడుపుతూ ఉంటానంటే ఈటీవీకి అప్పట్లో ఉన్నవి ప్రతిరోజు వసుంధర పేపర్లో మన ఫోటోలు, టీవీ ఆర్టిస్టుల ఫోటోలు పడేవి. ఇప్పుడు ఆపేశారు. అప్పుడు ఏంటంటే 2001, 2002లో నాకు తెలుసు 1500 ఒక చిన్న ఫోటో వేసుకోవాలంటే ఈనాడు పేపర్లో. అలాంటిది 5 years పాటు డైలీ మన ఫోటో, నా ఫోటో పడేది. అలౌకిక, ప్రియాంక, గృహప్రవేశం, భాగవతం, పంజరం, ఏదో ఒక రకంగా నా ఫోటో ఉండేది. అంటే ఎంత పబ్లిసిటీ అది. ఈనాడు అనే పేపర్ లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ అది అప్పుడు మొత్తం ఆంధ్రాలో మనకి. ఆ పేపర్లో వసుంధర పేజీలో కలర్ ఫోటో డైలీ ఫ్రీగా వేయడం అంటే మామూలు విషయం కాదు. అది పడ్డం అంటే ఆ అదృష్టం నాకే దక్కింది. ఏదో ఒక ఫోటో, పంజరము, ప్రియాంక, గృహప్రవేశం, అలౌకిక, అగ్నిగుండం, అలా ఫోటో నాకు పడుతూనే ఉండేది. చూడండి ప్రతిరోజు రాత్రి ఈ టైంకి ఈ సీరియల్. అలా అంటే అంత పబ్లిసిటీ వాళ్ళు ఇవ్వడం బట్టి వాళ్ళని ఇలా ఉన్న అంత మైలేజ్ నాకు ఇచ్చారు కాబట్టి ఐ రియలీ ఫీల్ హ్యాపీ. అంటే అది ఆ మిస్అండర్స్టాండింగ్ పక్కన పెట్టేస్తే ఐఎమ్ రియలీ హ్యాపీ. వాళ్ళకి లైఫ్ అనుకుని ఉంటా. అంటే నాకు అంత పబ్లిసిటీ ఇచ్చి ఏ బ్యాక్గ్రౌండ్ లేని నాకు, అంటే నాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడే పైకి వచ్చిన నాకు వాళ్ళు అన్ని సీరియల్స్ అవకాశం ఇచ్చి ఇప్పుడు ఇవ్వట్లేదు. చూడు, ఇప్పుడు క్లాసులు కొత్తగా ఒక ఛానల్లో ఒక సీరియల్ ఇవ్వాలి, 2 సీరియల్ చేయకూడదు. అండ్ చేసినా కూడా ఆ సీరియల్ అయిపోతే కానీ చేయకూడదు. అప్పట్లో లక్కీగా నాకు అది లేదు. నేను హీరోగా చేసిన టైంలో 2001 to 2005 ఆ 4 years పీరియడ్లో 5 సీరియల్లో హీరో కంటిన్యూస్ టెలికాస్ట్. 7:30, 8, 8:30, 9, 9:30 న్యూస్, 10. గ్రేట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే అంత మంచి ఆపర్చునిటీస్ అప్పట్లో వాళ్ళు ఇచ్చారు. ప్రసాద్ గారు కానీ, బాపిరెడ్డి గారు కానీ, సుమన్ గారు, రామోజీరావు గారు, వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు ఈటీవీ ప్లస్ అంటే గుర్తొచ్చింది. ఆల్రెడీ కౌశిక్ ఇస్ అన్ ఆల్రౌండర్, వాట్ నాట్. ఒక యాంకర్ కానీ, ఒక యాక్టర్ కానీ, సో వాట్ ఎవర్ నీలో అన్ని షేడ్స్ ఉన్నా యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్. ఇప్పుడు రీసెంట్గా డైరెక్షన్ స్టార్ట్ చేశారు. అంటే ఉంది, దొరద ఉంది, ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తాను త్వరలో. నాకు ఇష్టం డైరెక్షన్, చాలా ఇష్టం. ప్రసాద్ గారు సోనపిక్స్ ప్రసాద్ గారు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. ఒక ఎపిసోడ్ డైరెక్ట్ చేశాను క్రేజీ కాపురం ఈటీవీ ప్లస్లో. చాలా బాగుందని మెచ్చుకున్నారు అందరూ. సో కాన్ఫిడెన్స్ వచ్చింది. సో త్వరలో ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తాను. ఓకే. సో అప్పుడు ఆర్టిస్ట్ కౌశిక్ని మీ ఫ్యాన్స్ మిస్ అవుతారా, లేకపోతే ఆర్టిస్ట్ ఉంటాడు, ఆర్టిస్ట్ లైఫ్ లాంగ్ మనకి ఇదే మేకప్ ఆపను. కొన్ని రోజులు అంటే నా నిజంగా కొన్ని రోజులు డైరెక్షన్ చేద్దాం బ్రేక్ తీసుకుని. అంటే మంచి క్యారెక్టర్స్ రావట్లేదు నవి ఈ రోజుల్లో. కథలు మ్యాక్సిమం లేడీ ఓరియంటెడ్ ఉంటున్నాయి ఇప్పుడు. అన్ని కథలు ఆడవాళ్ళ మీదే పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉన్నట్లేదు. అందుకని ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ వస్తే నేను ఎప్పటికీ చేస్తా. యాక్టింగ్ మాను, బట్ డైరెక్షన్ కూడా చేస్తా. డైరెక్షన్ ఇష్టం. ఓకే. ఇప్పటివరకు చాలా సీరియల్ చేసేస్తుంటారు, చాలా క్యారెక్టర్స్ చేసేస్తుంటారు. బట్ స్టిల్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని అడగాల్సి వస్తే ఎవరిని దేనికి అడుగుతారు? సినిమాకి అడుగుతా. కృష్ణవంశీ గారిని కానీ, రాజమౌళి గారిని కానీ, వీళ్ళని ఒక్క ఛాన్సు, ఒక్క సీన్ అవకాశం ఇవ్వండి చాలు. ఒక్క సీనే. నేను వాళ్ళని కలుస్తూనే ఉంటాయి ఎప్పుడు అవకాశం ఉంటే. చాలా బాగా మాట్లాడతారు. అదేంటో మరి ఇంప్లిమెంటేషన్ ఎందుకు కావట్లేదు తెలియట్లా. రాజమౌళి గారు కూడా టీవీ ఆర్టిస్టులు బాగా ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ఆయన ఒకళ్ళు బాగా ఎంకరేజ్, క్రిష్ గారు బాగా ఎంకరేజ్ చేస్తారు, కృష్ణవంశీ గారు ఎంకరేజ్ చేస్తారు. అదేంటో మరి అది మరి టైమో మరి లేకపోతే నా ప్రయత్నం లోపమో తెలియదు. వాళ్ళని కలుస్తూనే ఉన్నాను కానీ ఎక్కడ సింక్ అవ్వట్లేదు. త్రివిక్రమ్ గారిని కలిశాను చాలాసార్లు, శ్రీనివాస్ గారిని. అదేంటంటే ఏదో నేను ఒకటే అంటాను వాళ్ళతో, నేను ఎప్పుడు వాళ్ళని నా మెయిన్ క్యారెక్టర్ అడగను. ఒక్క సీన్ ఇవ్వండి సార్ నాకు, ఒక్క సీన్ మీ సినిమాలో కౌశిక్ రా అనిపించుకుంటా. అది చాలు నాకు. అంటే ఒక్క బ్రేక్ ఇచ్చినా చాలు నాకు. అయితే నేను అల్లుకుంటూ వెళ్ళిపోతాను నా పర్ఫార్మెన్స్తో కానీ, నా బిహేవియర్తో కానీ. ఆ అవకాశం కోసం వెయిటింగ్ మరి ఎప్పుడు వస్తుంది అది. యూ విల్ గెట్ వన్ ఫైన్ డే. థ్యాంక్స్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. అండ్ ఓకే, ఇప్పుడు దాకా 29 మంది హీరోయిన్స్ ట్యాగ్ చేశాను అన్నారు కదా, ఎవరు మీ ఫేవరెట్ అందులో? బాగా నచ్చింది ఎవరు?
హరితేజ. ఓ, ఎలా పర్ఫార్మెన్సా లేకపోతే అమ్మాయి నచ్చిందా? బేసిక్గా అదంటే చాలా కోపం స్టార్టింగ్లో నాకు, ఎందుకంటే చాలా పొగరగా ఉంటుంది, ఇప్పటికీ బలిపే, ఒక యారగెన్స్ ఉంటుంది దాంట్లో. అది ఎంత యారగెంట్ అంటే సూపర్ మెమరీ దానికి, అల్టిమేట్ పర్ఫార్మర్. అది ఎంత అల్టిమేట్ పర్ఫార్మర్ అంటే అది నేను రోబో అంట, నేను కూడా ఒక 2 minutes చదువుకుంటా, అది చూడదు, పక్కన ఫోన్ మాట్లాడుతుంటుంది, ఒక స్కాన్ పడేస్తుంది పేపర్ని, టేక్ అంటుంది. నాకు అర్థం కదా ఎలా చెప్తుందా ఇలాగే ఈ అమ్మాయి అని. అదృష్టం, బ్రిలియంట్ పర్ఫార్మర్. అలా ఆ సినిమా చూసిన తర్వాత అయితే అసలు నమ్మవు, నేను ఎన్ని పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో. నేను ఎక్సైట్ అయిపోయి, దానికన్నా ఎక్కువ నేను ఎక్సైట్ అయ్యా. ఫస్ట్ డే మార్నింగ్ షోకి వెళ్ళిపోయా, సెకండ్ డే మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళా. అంటే నిజంగా అంత పర్ఫార్మర్, మంచి పర్ఫార్మర్. కానీ స్టార్టింగ్లో మా ఇద్దరిది గొడవతో స్టార్ట్ అయింది. ఇద్దరం గొడవ పడ్డాం ఫస్ట్, ఇద్దరు మీటింగే. సీరియల్ చేసాం, సీరియల్ చేసాం శివరంజని. ఓకే, ఆల్మోస్ట్ 7 years అయింది. అప్పుడు దాని ఫస్ట్ మీటింగ్ చేస్తుంటే కామెడీ సీరియల్ అన్నమాట అది. అది ఫోన్ మాట్లాడుతుంది, రోడ్డు మీద షూటింగ్. అది మన ఇక్కడ జగన్ స్టూడియోస్ దగ్గర రోడ్డు మీద, హైవే రోడ్డు మీద. అది ఫోన్ మాట్లాడుతుంది మామూలుగా, వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తారు, మాట్లాడుతున్నా చెప్పమ్మా మాట్లాడుతుంది. నేను డైలాగ్ చెప్పాలి, అది డైలాగ్ నాది, సైజులో నుంచుంది. డైలాగ్ చెప్తుంటే ఫోన్ మాట్లాడుతుంది. ఏమండి ఒక్క నిమిషం ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే ఫోన్ తీసి, అయితే చేసుకోండి, అయితే నేనేం చేయాలి అంటే ఇలాగే. దీనమ్మా బలుపు అనుకున్నా ఫస్ట్, ఇలాగే గొడవతో మళ్ళీ. అదేంటి అలా మాట్లాడతారు, ఇలాగే మాడతా చెప్పమ్మా కంటిన్యూ చేస్తుంది, నేను మానిటర్ చేయాలి. ఇలా స్టార్ట్ అయింది. షీ బికేమ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, జెమ్ ఆఫ్ గర్ల్ అండి. నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం. అంటే ద వే షీ పుట్స్ ఇన్ ద ఎఫర్ట్. అంటే తను ఒక చిన్న మైన్యూట్ డీటెయిల్ కూడా తను బాగా కేర్ తీసుకుంటుంది. చిన్న ఇలా కాలు మీద కాలేసి కూర్చున్నాం, ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలంటే అది కూడా తను కేర్ తీసుకుని చేస్తుంది. వెరీ డెడికేటెడ్ ఆర్టిస్ట్, హ్యాట్స్ ఆఫ్. నాకు హరి అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు చాలామంది ఆర్టిస్ట్తో పనిచేస్తుంటారు కదా, అస్సలు నచ్చని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నిజంగా ఇవ్వలేదు. నేను చూడండి చెప్పేస్తాను, నేను చాలా ఫ్రాంక్గా ఉంటాను, అందరికి తెలిసిన విషయం. నేను చాలా ఫ్రాంక్గా మాట్లాడతా, ఇవ్వలేరు. అందరూ హ్యాపీ. అని చిన్న చిన్న ఇష్యూలు ఉన్నాయి కానీ, బట్ ఎవరితో నచ్చనంత స్టేజ్ వరకు వెళ్ళాలి, అందరితో బాగానే ఉంది. విషయం అంటే మనం జనరల్గా అన్నం తింటామా అని అనుకోరు ఆడియన్స్. సో కౌశిక్ ఏం తింటాడో కనుక్కుందాం. అన్నమే తింటాడు, రాత్రి మాత్రం రైస్ మానేసాను ఈ మధ్య, అంటే కొంచెం ఏజ్ కవర్ చేస్తాం. రాత్రి పూట చపాతీ తింటాను, ఎప్పుడైనా నాకు మామూలుగా అన్నమే ప్రిఫర్ చేస్తాను. ఈ మధ్య నైట్ ఓన్లీ చపాతీ తింటాను. రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఫుడ్ రెగ్యులర్. జిమ్ములు వెళ్ళను, నా వల్ల కాదు జిమ్ములు గట్రా. వాకింగ్ చేస్తాను, షటిల్ బ్యాడ్మింటన్ ఆడతాను, అంతే. స్పోర్ట్స్ జిమ్ములు నా వల్ల కాదు. అదేంటి అసలు టోటల్ అగేన్స్ట్. ఈ మధ్య ఒక మణికొండలో జిమ్లో చేరా, 1 month వెళ్ళా. ఫస్ట్ డే కోచ్, సార్ మీ యాక్షన్ చాలా బాగుంటుంది గుర్తుపట్టి మాట్లాడాడు. సెకండ్ డే ఇలా చేయాలని చెప్తున్నాడు, ఇలా చేయాలి నేను చెప్తాను అతనికి, ఇలా చేద్దాం అంటే అతను అలా చేయకూడదు సార్, ఇలా చేస్తాను నేను. కంఫర్ట్ చూసుకుంటాను, నేను కంఫర్ట్ చూసుకుంటాను. జిమ్కి ఎందుకు సార్ రావడం, ఇలా చేద్దాం అన్నాడు. వద్దు భయ్య ఇలా చేద్దాం అన్నాడు. నాకు చెప్తున్నారు భయ్య, అవును భయ్య నేనే చెప్తున్నాను, ఇలా చేద్దాం బాగుంటుందని. సరే మీ ఇష్టం భయ్య అన్నాడు. అంటే అతను 1 week వెళ్ళా, వల్ల కాదబ్బా జిమ్, వెయిట్లు ఎత్తి పెట్టి అవసరం. స్లిమ్ అండ్ ట్రిమ్గా బేసిక్గా బాగానే మెయింటైన్ చేస్తాం. జిమ్ అంటే ఇష్టం ఉండదు అని చెప్పిన మగాన్ని నిన్నే చూస్తున్నా. ఎస్ థ్యాంక్ యూ, గర్వంగా ఫీల్ అవుతున్నా. టైం పక్క, అదే టైంలో వేరే పనులు చేసుకోవచ్చు, చాలా చిప్పిల్లే టైంలో 2 గంటలు పక్క. కౌశిక్ యాజ్ అన్ యాంకర్, కౌశిక్ యాజ్ అ డాన్సర్, కౌశిక్ యాజ్ అ డైరెక్టర్, కౌశిక్ యాజ్ ఆల్రౌండ్ పర్ఫార్మర్, ఏది ఎక్కువ ఇష్టం? వాట్ యు ఎంజాయ్? కౌశిక్ యాజ్ అన్ యాక్టర్ చాలా ఇష్టం, అదే ఇష్టం. అంటే అన్ని షేడ్స్ చేయగలిగే అవకాశం నాకు టీవీ సీరియల్లో దొరికింది. ఈ మధ్య అమ్మాయి గెటప్ వేసా అమ్మనాకోడలో, అవును చూసాను, హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే అంత అవకాశం రాదు ఒక ఆర్టిస్ట్కి. అంటే నేను స్కిట్స్ ఈటీవీ ప్లేస్లో చేసినప్పుడు ముస్టర్డ్ క్యారెక్టర్ చేశాను, అలాగే దొంగ క్యారెక్టర్ చేశాను, అన్నీ చేశాను. కానీ అమ్మాయిది ఎప్పటి నుంచో వెయిటింగ్, ఒక్కటే నేను మర్చిపోయాను. పిచ్చడి క్యారెక్టర్ చేశాను, కాకపోతే అమ్మాయిగా చేయాలి ఫుల్ఫిల్ అయిపోయింది. కానీ చాలా 8 గంటల పట్టింది గీక్కోవడానికి మొత్తం. ఎంత హెరాన్, చాలా మీరు దేవతలబ్బా, మీరు లేడీస్ మేకప్ కాదు. కానీ నాకు 3 గంటలు మేకప్ పట్టేది అసలు. దానికి ఐ ల్యాష్కి నాకు అలవాటు వచ్చేసింది మొత్తం. ఇప్పుడు నేను చెప్పాను మ్యాచింగ్ చెప్పేస్తా, ల్యాష్ కలర్ ఏంటి, గ్లాస్ ఏ వేసుకోవాలి చెప్పేస్తా మొత్తం. ఓ రెవలాన్ 4, మెబ్లిన్ ఒక 3 కొనుక్కున్నా.
కానీ చాలా గ్రేట్ అమ్మాయిలు. ఆడవాళ్ళు మీకు జోహార్లు. అంటే వి ఎంజాయ్ కదా అవన్నీ. ఏం ఎంజాయ్, ఊపిరాడదు. లోపల పెట్టి జాకెట్ వేయగానే ఇది పరిస్థితి, ఊపిరాడదు. అంటే మామూలుగా అయితే ఓకే, షూటింగ్లో ఆ వేడికి లైట్స్కి మధ్యలో ఒకటి ముఖ్యంగా అదొకటి అబ్బాయి అమ్మాయి వేయాలి కదా, దట్ ఈస్ చాలా హెర్క్యులెన్ టాస్క్ అది. మామూలుగా అంటే అమ్మాయిలకి ఎంత ఇబ్బంది పడతారు మీరు, గ్రేట్ అసలు. కానీ ఒక అబ్బాయి అమ్మాయిగా అంటే నా ప్రాబ్లం ఏంటంటే గడ్డం తొందరగా వచ్చేస్తుంది, గ్రీన్ షేడ్, అది కవర్ చేయాలి. నిజంగా మేకప్ మ్యాన్ పవన్కి సందర్భంగా థ్యాంక్స్. మార్నింగ్ 6 కూర్చోబెడితే 9 వదిలాడు బయటికి, మొత్తం నీట్గా కవర్ చేసి ప్యాన్ కేక్తో. అంటే అమ్మాయి అంటే ఇలా ఐ ల్యాష్లు కొని ఐ స్టిక్ పెట్టుకుని అంటించుకుని మామూలు నరకం కాదు. అలా ఇంకా ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని మిగిలిపోయిన ఏమన్నాయా? లేదు, అంటే టీవీ వరకు ఐఎమ్ సాటిస్ఫైడ్, అన్ని రకాలు చేసేసాను. నెగిటివ్ చేయాలని కోరిక సినిమాలో, నెగిటివ్ సీరియల్లో ప్రియాంక నెగిటివ్ చేశాను, కొత్త బంగారం బాలాజీ ఫిల్మ్స్ దాంట్లో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను, చాలా హ్యాపీ. నెగిటివ్ చాలా ఇష్టం నాకు, ఎందుకు తెలియదు. అంటే బేసిక్గా పాజిటివ్ అంటే ఆప్టమిస్టిక్గా ఉంటానేమో తెలియదు, కానీ నెగిటివ్ క్యారెక్టర్ చేయాలని చాలా ఇంట్రెస్ట్, అది సినిమాలో చేయాలని కోరిక. ఒక తిక్క క్వశ్చన్ అడుగుతాను. తెలుగులో ఒక మంచి ఆఫర్ వచ్చి దానికంటే 1000 రూపాయలు ఎక్కువ, తమిళ్లో ఇంకా మంచి ఆఫర్ వస్తే ఏది చూస్ చేసుకోండి. అంటే డబ్బుల కోసం వెళ్ళిపోతావా మన ఇండస్ట్రీ వద్దేసి? సో ఇప్పుడు చాలా విషయాలు చెప్పావు, చాలా ఫ్రాంక్గా కూడా చెప్పావు. మీ ఆవిడ చూస్తుందనే చెప్పేసావు. మా ఆవిడ చూడాలని కోరుకుంటున్నాను. సో ఇలాంటి విషయాలు ఇంట్లో ఇప్పుడు ప్రాబ్లం రాలేదా? అమ్మాయిల విషయాల్లో కానీ చేసుకున్నాను. ఎప్పుడు చెప్పే కదా మామని అడిగారని చేసుకుంటారని, అక్కడ కట్ చేసిన షార్ట్ కంటిన్యూషన్ ఏంటంటే షార్ట్లో వైడ్ వేసుకుంటే షార్ట్ ఏంటంటే మా ఆవిడతో అన్నాను, మా పేరెంట్స్ అడగమంది. వాళ్ళ పేరెంట్స్ అడిగాక చెప్పాను, నేను ఇండస్ట్రీలో ఉంటాను, నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, అమ్మాయిల ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ, నాకు ఫోన్లు చేస్తుంటారు, మాట్లాడుతుంటాను, నేను ఫ్లర్ట్ చేస్తాను, పాజిటివ్గా ఉంటాను, హెల్తీ ఫ్లర్టింగ్ చేస్తాను, ఇవన్నీ ఓకే అనుకుంటే మీ అమ్మ వాళ్ళకి చెప్పు, లేదంటే వీరి ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఇంప్రెస్ అయింది మా వాడు, ఓకే అండి అలా. సో అందుకని ఇప్పటిదాకా లెక్కగా ప్రాబ్లం లేదు. మా ఐశ్వరి దేవతమ్మ నువ్వు. అలాగని మిగతా అమ్మాయిలు మాత్రం ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి, ఇలాంటి అబ్బాయిలను ఎంకరేజ్ చేయకండి. అంటే ఎంకరేజ్ చేయకండి, ఏం చెప్తున్నావు? నేను చాలా మంచివాడినబ్బా, సర్టిఫికేట్ ఉంది నా దగ్గర. సర్టిఫికేట్ కూడా ఎవరిచ్చారు? అందరూ యమున గారి దగ్గర నుంచి కొత్త మొన్న వచ్చిన నవ్య దాకా అందరు సర్టిఫికేట్ ఇచ్చారు. చాలా మంచివాడు తెలుసా. వాళ్ళకి అడుగున ఎవరన్నా ద మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ ఎవరన్నా నా పేరు చెప్తారు. ఎవరన్నా కంఫర్టబుల్ యాక్టర్? ఎస్, ద మోస్ట్ కంఫర్టబుల్ కో ఆర్టిస్ట్ అంటే కౌశిక్ అంటారు. ఎవరన్నా కంఫర్టబుల్ లవర్ కాదు, యాక్టర్. అమ్మా ఇది ఆఫ్ ద రికార్డ్. కంఫర్టబుల్ యాక్టర్ ఓకే. కౌశిక్ కో యాక్టర్ అంటే యమున గారు కూడా అన్నారు నాతో. ఆవిడతో చేశాను హీరోగా అగ్నికొండ సీరియల్. యమున మేడం చెప్పారు. అంటే నాతో ఫైట్ చేసిన అమ్మాయిలు కాకుండా కొత్తగా వచ్చిన బెంగళూరు అమ్మాయిలు కూడా కౌశిక్ అంటే కంఫర్టబుల్, అది చాలా, అది నిలబెట్టుకుంటే చాలా పేరు. సరే, ఇప్పుడు నాకు కౌశిక్ నుంచి ఒక మంచి హెల్త్ కానీ బ్యూటీ కానీ ఏదో ఒక టిప్ కావాలి. హెల్త్ కానీ బ్యూటీ కానీ, బ్యూటీ ఏముందబ్బా, అది మనలో ఉంటుంది, అది హ్యాపీగా ఉండాలి. హెల్త్ అంటే ఏం లేదు, తిన్న వెంటనే మంచినీళ్ళు తాగద్దు. సింపుల్ టిప్ చెప్తా. భోజనం చేసినప్పుడు చాలా మందికి మంచినీళ్ళు తాగే అలవాటు ఉంది, వాటర్ ఎక్కువ తాగేస్తారు. తాగితేనే మాకు అన్నం తిన్నట్టు ఉంటుంది. కాదు, తాగకూడదు. తిన్న గంట ముందు, తిన్న గంట తర్వాత తాగకూడదు. అలాగే బ్రేక్ఫాస్ట్ అంతే. బ్రేక్ఫాస్ట్ చేశాక 1 అవర్ దాకా 40 మినిట్స్ దాకా తాగకూడదు, తొందరగా అరుగుతుంది, అప్పుడు పొట్ట రాదు. అదే టెక్నిక్ అనమాట. పొట్ట టైర్ ఉంది, కాకపోతే టైర్ ఎక్కువ రాకుండా మెయింటైన్ చేస్తుంటాను. అంటే తినేస్తూ మంచిలు తాగేస్తే డైజెషన్ లేట్ అవుతుంది. ఓకే. అదొకటి. వాకింగ్ చేయండి, బ్రిస్క్ వాక్, చిన్న స్పోర్ట్ ఆడండి, టేబుల్ టెన్నిస్ కానీ ఒక అవుట్డోర్ స్పోర్ట్ ఒకటి పెట్టుకోండి. జిమ్ ఎంకరేజ్ చేయండి నేను. అవుట్డోర్ స్పోర్ట్, షటిల్ బ్యాడ్మింటన్ కానీ, లేకపోతే ఒక టేబుల్ టెన్నిస్ కానీ, ఏదైనా ఒక స్పోర్ట్ వేర్ యూ కెన్ మూవ్ అ లాట్, బాడీ మూమెంట్ ఉన్న స్పోర్ట్ ఎంచుకుని దాన్ని హ్యాపీగా ఆడుకుంటే చాలు. జిమ్కి వెళ్ళి డబ్బులు కట్టి కోచ్లు నెట్టుకుని ఎందుకన్నీ టైం వేస్ట్. ఓకే. మీ అబ్బాయి అది ముఖ్యంగా ఓన్లీ మెన్ జిమ్ కష్టం లేదు, అమ్మాయిలు ఉంటే చేయొచ్చు. అమ్మాయిలు ఉంటే కలర్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే చేయబుద్ధి వేస్తుంది. ఇప్పుడు నువ్వు చూస్తున్నావు అనుకున్నవి అక్కడ 10 కిలో వెయిట్ ఎత్తాలనిపిస్తుంది. అక్కడ అబ్బాయి ఉంటే ఎందుకు ఎత్తా బొంగ ఎత్తలేదు, అమ్మాయి చూస్తే ఎత్తా 10 కిలోస్ ఎత్తారు అనమాట. అమ్మాయిలు ఉంటే జిమ్కి వెళ్ళండి, నేను సలహా ఇస్తాను. ఏదో ఫీమేల్ కోచ్ని పెట్టుకుంటే అయిపోద్ది కదా. అబ్బాయి అసలు జిమ్ అప్పుడు టోటల్గా నాకేస్తుంది వద్దు పెట్టి. అమ్మాయిలు ఉన్న జిమ్కి వెళ్ళండి. అప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే మనం బాగా వర్కౌట్ చేస్తాం. అది 1 మంత్లో నేను కనిపెట్టే జిమ్లో
నేను అమ్మాయిలు చూడండి రెగ్యులర్గా చేశాను కోచ్ చెప్పాడు. అమ్మాయిని పక్కన ఉన్నప్పుడు ఆయన చెప్పిన పద్ధతిగా చేశా, అమ్మాయిలు వెళ్ళినప్పుడు ఇలా చేస్తాను నేను చెప్పి చేసేసామండి. సార్ మీరు అమ్మాయిలు ఉంటే బాగా చేస్తున్నారు కదా, ఇప్పుడు అమ్మాయిల కోసం నేను రోజు జిమ్ డబ్బులు కట్టి రాలేనుగా, అందుకే లైట్ తీసుకోవాలి. సూపర్, గ్రేట్. ఇలానే ఉండాలని కౌశిక్ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఉంటాడు, ఎప్పుడు మారడు, చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నాడు, సత్యదాగే ఇలాగే ఉంటుంది. నో ప్రాబ్లం. ఓకే, ఈ 26 years జర్నీ అయిపోయింది. ఫ్యూచర్లో ఇంకా ఇంకొక 75 ఏళ్ళు ఉంది మనకి. నాకు 70 చాలా ఉన్నంతకాలం ఇండస్ట్రీలో ఉంటాం, మొదలు గ్యారంటీ. ఈ 70 ఏళ్లలో కౌశిక్ ఏం సాధించాలనుకుంటున్నాడు? మంచి ఆర్టిస్ట్ని ప్రూవ్ చేసుకుంటే చాలు. సినిమాల్లో, టీవీలో నాకు మంచి పేరు వచ్చింది. సినిమాల్లో ఎలా అంటే ఒక కోటా శ్రీనివాసరావు గారు, ఒక ప్రకాష్ రాజ్, ఇలా ఒక కౌశిక్ అన్నది, ఈ క్యారెక్టర్ కౌశికే చేయాలి అలా అనిపించుకుంటే సార్ హ్యాపీ. అంతేగాని స్టార్లు అయిపోవాలని కోరిక అసలు లేవు నాకు. ఉన్న స్టార్లు చాలా, నక్షత్రాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పటికే, అది కోరిక అంతే. మంచి ఆర్టిస్ట్ని ప్రూవ్ చేసుకోవాలి, అదొక్కటి కోరిక. అమ్మాయిల గురించి ఒక విషయం చెప్పనగా నేను చెప్తారు కౌశిక్. అమ్మాయిలు చాలా మంచివాళ్ళు, అక్కడ దాన్ని పడేయడానికి. అంటే ఆనెస్ట్గా అమ్మాయిల గురించి చెప్పాలంటే మీకు ఓపిక ఎక్కువ, పేషెన్స్ ఎక్కువ, కొంచెం తెక్క ఎక్కువ అంటండి. అప్పుడప్పుడు తెక్క బే చేస్తారు తప్ప సూపర్, మీరు అసలు కేక. అదొక్క తెక్క తప్పితే మీలో ఎలాంటి ప్రాబ్లం లేదు. అమ్మాయిలతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. తెక్కే లెక్కలేనంత తెక్క. ఎందుకు వస్తుంది అర్థం, ఎందుకు వెళ్తుంది అర్థం. నేను తర్వాత కింద కమెంట్స్ పెడతా ఉంటారు చాలా మంది, పర్లేదు మిమ్మల్ని తిడతారు. తిట్టండి, మీరు తిట్టాలని కోరుకుంటాను. మీ మంచి కోసం చెప్పాను కాబట్టి మీరు తిట్టరని ఆశిస్తున్నాను. అసలే కౌశిక్కి ఫీమేల్ ఫ్యాన్స్ ఎక్కువ. సో ఎందుకంటే నిజంగా తెక్క, ఎందుకో తెలియదు. అమ్మాయిగా నీకు అర్థమై ఉంటుంది. ఎందుకబ్బా అంత ఎక్సెక్కలు మీకు, ఎందుకంత అంటే మమ్మల్ని అర్థం చేసుకోవడానికి మీ కెపాసిటీ సరిపోవట్లేదు. అందరు అదే ఫీలింగ్లో ఉంటారు ఏంటో కదా. అందరు తెలియని వాళ్ళని ఫీలింగ్, తెలియని వాళ్ళే బాగా తెలియని వాళ్ళని ఫీలింగ్. వీళ్ళకి తెలివైన వాళ్ళు మనకి ఫీలింగ్ కాదు, గ్రేట్ అని ఫీలింగ్. గ్రేటే మీరు అంతవరకు ఫీల్ అయితే పర్లా, అదే ఫీల్లో ఉంటారు చూసారు, అది ప్రాబ్లం అక్కడ. అదర్వైజ్ ఆడాళ్ళు సూపర్. ఐ రెస్పెక్ట్ మన అమ్మాయి అంటే, ఆడదంటే మర్యాద, గౌరవం. ఎందుకంటే దే వెరీ ఆనెస్ట్ అండ్ ఓపెన్. అంటే చాలా తొందరగా ఏదైనా ఆకలింపు చేసుకునే కెపాసిటీ ఒక ఆడదానికి ఉంది. మగాడికి ఇగో అడ్డొస్తుంది, ఆడదానికి రాదు. షీల్ బెండ్. అందుకే అమ్మ అంటారు, అమ్మ, చెల్లి, అక్క, భార్య కానీ వాళ్ళంటే దే విల్ మోల్డ్ దెమ్సెల్వ్స్. అంటే మగాడి కోసం మోల్డ్ అవుతారు. అది మగాడి వల్ల కాదు. ఇది మాత్రం సిన్సియర్గా హ్యాట్స్ ఆఫ్ అండి. అది ఒక ఆడదాని వల్లే సాధ్యం. అంటే ఒక మగాడి అన్న కోసం, తమ్ముడు కోసం, భార్య కోసం, భర్త కోసం, కొడుకు కోసం వాళ్ళు బోల్డ్ అవుతారు చూసారా, అది ఒక మగాడు చేయలేడు. అది దేవుడు ఒక ఆడదానికి ఆ గిఫ్ట్ ఇచ్చాడు. అది మాత్రం హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. అంటే అందరు గర్ల్స్ తరఫు నుంచి, మీ అందరి తరఫు నుంచి థ్యాంక్ యూ. చెప్పింది కాకపోతే ఇది మాత్రం సిన్సియర్గా నిజం. ఓన్లీ యూ కెన్ డూ ఇట్, ఓన్లీ యూ కెన్ డూ ఇట్, ఉమెన్ కెన్ డూ ఇట్. మీ అబ్బాయి శార్దుల్, సో ఏమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా? తనని కూడా హీరో చేసేద్దాం. వాడైతే వాడే వచ్చేసింది. వాడు అప్పుడే టేకింగ్ అంటున్నాడు, డ్యాన్స్ అంటున్నాడు, హడావిడి చేసేస్తున్నాడు, సినిమాకి వెళ్తే తరిచేస్తాడు. మామూలుగా కాదు. వాడు అల్లు అర్జున్ గారికి పిచ్చ ఫ్యాన్. ఓహో, నేను చిరంజీవి గారి ఫ్యాన్, వాడు అల్లు అర్జున్ గారికి ఫ్యాన్. ఎంత ఫ్యాన్ అంటే ఆయనకి పాట వస్తే ఆగడు. ఆయన పాట ఏదో, అల్లు అర్జున్ గారి పాట ఏదో వచ్చినా ఆగడు, పిచ్చ డ్యాన్స్ చేస్తుంటాడు. వాడికి మరి జీన్స్ ఏమో తెలియదు, వాడికి ఇంట్రెస్ట్ ఉంది కదా. ప్రస్తుతం అయితే నేను మా వాడు వద్దనుకుంటున్నాను, చైల్డ్ ఆర్టిస్ట్గా వాడిని ఎక్కడ పంపించట్లేదు. యాక్టింగ్కి ఏమి వాడిని చేయించాం. పెద్దగా వాడి ఇష్టం. వాడు నిజంగా ఇండస్ట్రీకి వచ్చి యాక్టర్ అవుతా అంటే వాడి ఇష్టం, చదువుకుంటా అంటే వాడి ఇష్టం. ఇంకా మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయలేదు, ఇది అవ్వాలని. అలా వాడిని మేము ఫోర్స్ తెచ్చుకోవట్లేదు. నేను కానీ మా వాడి ఇష్టం, వాడి చాయిస్. ఇఫ్ యూ వాంట్స్ టు బి అన్ యాక్టర్, లెట్ హిమ్ బి అన్ యాక్టర్. ఇఫ్ యూ వాంట్స్ టు డూ సమ్ జాబ్, ఇఫ్ యూ వాంట్స్ టు బి ఏ స్పోర్ట్స్ పర్సన్, వాడి ఇష్టం తీసుకోవాలి. కౌశిక్కి ఏ విషయంలో నాలెడ్జ్ విపరీతంగా ఉంటుంది. అది పౌరాణికాలు తీసుకున్నా, లేకపోతే ఏ సబ్జెక్ట్, అది పాలిటిక్స్ అయినా, లేకపోతే ఇండస్ట్రీ గురించి అయినా. అంటే నేను బేసిక్గా జనరల్ నాలెడ్జ్ బాగా చదువుతుంటా, జీకే ఇంట్రెస్ట్ నాకు, పేపర్ బాగా చదువుతా. ముఖ్యంగా ఇలాంటి ఇంక్విజిటివ్నెస్ ఎక్కువ నాకు. తెలుసుకోవాలనుకుంటా, అన్ని ఉన్నంత పరిధిలో తెలుసుకోవడానికి ట్రై చేస్తా. అందుకే బాగా సినిమా అంటే చాలా ఇష్టం, ప్యాషన్. సినిమా అంటే ఇష్టం నాకు. టీవీ అంటే ఆఫ్కోర్స్ ప్రాణం నాకు. అన్నం పెట్టింది నాకు ఉత్తి టీవీ. సినిమా అంటే కూడా చాలా ఇష్టం, ప్యాషన్ నాకు సినిమా అంటే. కొత్త ఆర్టిస్టులు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ చూస్తా. హిట్ సినిమాకి చూస్తా, ఫ్లాప్ సినిమా కూడా చూస్తా. అంటే రెండు సినిమా అంటే ఎందుకు ఫ్లాప్ అయింది, ఒక సినిమాని అందరూ ఫ్లాప్ అంటారు. ఆనెస్ట్గా నాకు కబాలి చాలా బాగా నచ్చింది అబ్బా. మరి ఎందుకు నచ్చలో తెలియదు అందరికి నాకు. అంటే అఫ్కోర్స్ రజనీకాంత్ గారు ఫ్యాన్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, కానీ వెల్ మేడ్ మూవీ, బ్రిలియంట్ సినిమా. అంటే రజనీకాంత్ గారు స్టేచర్కి అద్భుతంగా చేశాడు ఆయన యాక్షన్. నచ్చింది నాకు సినిమా. బట్ ట్రేడ్గా ఫ్లాప్.
ఆయన చూస్తా సినిమా ఎందుకు ఆడియన్స్ ఎందుకు లైక్ చేయట్లేదు సినిమాని, ఎందుకు ఫ్లాప్ అయింది, అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తా, చాలా ఇష్టం నాకు అలా. మన ఇండస్ట్రీకి టీఆర్పీస్ ఫీవర్ వచ్చింది, అంటే మనం యాక్ట్ చేస్తున్న రోజులు టీఆర్పీలు అంటే ఏంటో మనకు తెలియదు, జనం హ్యాపీగా హెల్తీగా ఉంటుంది అబ్బా. ఇప్పుడు కొత్తగా మొన్న కూడా చూశాను, ఒక ఈవెంట్గా బయట అవుట్డోర్ వెళ్ళగానే ఫస్ట్ హీరో ఒక ఆర్టిస్ట్ వచ్చి పరిచయం చేసుకుని, కౌశిక్ గారు నమస్తే సార్, ఎంత సార్ మీ సీరియల్ టీఆర్పీ, నాకు తెలియదండి, నేను ప్రొడ్యూసర్ కాదండి, నేను ఈ హీరో దాంట్లో, నాకు ఎందుకు ఆ టీఆర్పీ గోల, నా డబ్బులు నాకు వస్తున్నాయి వదిలే. ఇదేంటో కొత్తగా అందరూ వాట్సాప్లు పెట్టేసుకుని 630 6.35 నా 6.45 పార్టీయా 0.5 అప్పట్లో 20 చూసాను నేను ఈటీవీలో హీరోగా చేసాను 19, 20, 22 ఈటీవీ రేటింగ్స్. అంటే అదేదో అంటే అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే చెప్తున్నాం కదా, అవి మనలా లేరు ఇప్పుడు, కమర్షియల్ అయిపోయింది, అంత ప్యాషన్ లేదు, అంత ర్యాషనే, ఎంత ఇస్తారు ఎన్నింటికి వెళ్ళిపోవచ్చు. నాకు భలే కోపం అబ్బాయి, నా ఆర్టిస్ట్ పొద్దున్న లొకేషన్కి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పాక భయ ఎన్నింటికి పోయి బ్యాకప్, ఎందుకు వచ్చారు మరి 9ంటికి బ్యాకప్ చెప్తాను, ఆగడు 2ంటికి వెళ్ళిపోవచ్చు భయ్యా, మరి ఎందుకు వస్తుంది 2ంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటూ నువ్వు వచ్చి సింపుల్ పడాడు, కంటుంటే కనుక్కోడు, భయ్యా టిఫిన్ అక్కడ 2ంటికి వెళ్ళిపోవచ్చు భయ్యా, 2ంటికి వెళ్ళిపోవడం ఏంట్రా, ఎందుకు వచ్చారు లొకేషన్కి, నువ్వు అడ్జస్ట్మెంట్ ఉంటే ఒప్పుకుంటా, నిజంగా నీకు వేరే సీరియల్ షూటింగ్ అడ్జస్ట్మెంట్ అంటే నేనే ఒప్పుకుంటా, తప్పులేదు, అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి. ఆడు మామూలుగా రావడం పొద్దున్నే దిగి భయ టిఫిన్లు అక్కడ 2ంటికి బ్యాకప్ నాకు ఇవ్వాలా, ఎన్ని సీన్లు నాకు, ఎందుకు నీకు ఎన్ని సీన్లు ఉంటే చేయవా, ఒక 6 సీన్లు చేయవా, చేస్తావుగా మరే, నాకు మామూలుగా కాదు అసలు, మనకు ఆగదు. ఈ మధ్య కంట్రోల్ చేసుకుంటున్నాం. మా అమ్మ అంటుంటుంది ఇండస్ట్రీ పనికి రాదని, బేసిక్గా అంటే లౌక్యంగా మాడటం రాదు, ఏదైనా ఆన్ ద ఫేసే, అలాగే దొబ్బేట అప్పట్లో లవ్ కూడా చెప్పి తిట్టి దొబ్బి, అంటే ఐ కాంట్ బీ స్మార్ట్, అంటే ఇది చేయాలి ఇది చేయకూడదు అని తెలియదు, అంటే ఓపెన్గా చెప్పేస్తా, నీతో ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం లేదు, హ్యాపీ అంతే. ఆ ఫ్రాంక్నెస్ ఒక్కొక్కసారి నాకు నచ్చింది నాలో ఆ గుణం, బట్ అది నాకు బ్యాడ్ అయినా నాకు పర్లేదు. అలా బాగా బ్యాడ్ అయిన సిచ్యువేషన్స్ వచ్చాయి అలా ఉన్నా అయిందిగా 2005లో పులిహార చెప్పాక ఒక ఛానల్ నుంచి బయటకు వచ్చాను, పులిహార ఇలాగే ఫ్రాంక్గా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, తెలిసి ఉంటాం మనం, తెక్క సరే నీకున్న తెక్క నాకు తెక్క అలా. కానీ నేను అలాగే ఉంటాను, అలాగే నన్ను చాలామంది లైక్ చేస్తారు, నా మెంటాలిటీ అదే, ఫ్రాంక్గా ఉంటాను. అంటే చాలామంది ఆర్టిస్టులు ఏంటంటే ఒక బయాస్డ్గా ఉంటారు, హీరోయిన్తో ఉన్నప్పుడు ఆర్టిస్టులతో ఉన్నప్పుడు నేను అలా లైట్ ఆఫీసర్ తగ్గించి అందరితో బాగుంటాను, అది నా బై డిఫాల్ట్ నా బిహేవియర్ అంతే, నేను అలా ప్రిటెండ్ చేయను. లైట్ ఆఫీసర్తో గుడ్ మార్నింగ్ అన్న బాబాయ్ బాగున్నావా అని మాట్లాడతాను, హీరోయిన్తో అలాగే డైరెక్టర్తో అలాగే మాట్లాడతాను, అందరితో కలుపుకోలుగా ఉంటాను బేసిక్గా. అందుకే నేను ఈజీగా ప్రోన్ అయ్యాను మన డబ్బింగ్ సీరియల్స్ అప్పుడు, లైట్ మ్యాన్స్ కష్టం చూస్తున్నాను, వీళ్ళ కష్టం చూస్తున్నాను చూసి తొందరగా సెన్సిటివ్గా రియాక్ట్ అయిపోయాను. నేను అందరితో మామూలుగా ఉంటాను కాబట్టి చాలామంది కొంచెం మెయింటైన్ చేసే వాళ్ళకి అది వాళ్ళు తొందరగా రియాక్ట్ అవ్వరు, కొంచెం వాడు లెవెల్ స్టేచర్ మెయింటైన్ చేసేవాడు మనకి ఎందుకు లేదు తప్పించుకుంటాను, నేను అలా ఉండలేను. అంటే ఇప్పుడు మనకి చాలా ఛానల్స్ వస్తున్నాయి, ఇంకా లైన్లో ఉన్నాయి, ఫ్యూచర్లో కలర్స్ అవి రాబోతున్నాయి, ఇటీవల 5-6 ఛానల్ లాంచ్ చేశారు, సోర్స్ చాలా ఉంది మనకి వర్క్ చేసుకోవాలంటే, ఇండస్ట్రీకి చాలా వర్క్ ఉంది చేసుకోవాలంటే, బట్ చాలా మంది ఖాళీగా ఉన్నారు, వై? సింపుల్, వీళ్ళెవరో మాడితే కొత్త అంటున్నారు, పాతాళం తీసుకోవట్లేదు. అందులో 20% ఏంటంటే అలా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉన్నారు, మెంబర్స్ అయిపోయి టీవీ అసోసియేషన్లో ఇంట్రెస్ట్ లేక టైంపాస్ కోసం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పక్కన పెడితే స్వతహాగా మిగతా వాళ్ళకి అవకాశం రావట్లేదు. నమ్మోనవి పొద్దున్న పూట నేను గణపతి కాంప్లెక్స్ 6:30కి వెళ్తే టిఫిన్ చేయడానికి వెళ్తే నాకు బాధ అనిపిస్తుంది. అప్పట్లో నాతో యాక్ట్ చేసిన వాళ్ళు పక్కన ఖాళీగా అంటే వాళ్ళు ముసలాళ్ళు అయిపోయి పెద్ద అయిపోయి మిడిలే వచ్చేసి ఫేస్ లావ్ అయిపోయి వాళ్ళందరూ పాపం వెయిట్ చేస్తుంటారు, సార్ చెప్పండి సార్ అవకాశం ఉంటే చేస్తుంటే. ఏం చెప్తాం మనం? ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్గా బాధ అనిపిస్తుంది, అయ్యో వీళ్ళందరూ ఖాళీగా ఉన్నారు పాపం. అదే మనకి ఏదైనా ఒక 2 సీరియల్స్ స్టార్ట్ అయ్యాను ఒక అవకాశం ఇవ్వచ్చు. దీనంకమ్మ 50-40 డబ్బింగ్ అయితే 10 ఇస్తాం మనం, మనకే లేవు ఇక్కడ వేషాలు. 10 సీరియల్లో ఎంతమంది వర్క్ చేస్తారు? మహా అయితే సీరియల్కి 20 వేసుకున్నా 200 మందికే పని ఉంటుంది, మిగతా 600 మంది ఖాళీ. మళ్ళీ అదొక బాధ అనిపిస్తుంది. పొద్దున్నే గణపతి కాంప్లెక్స్ చూస్తా, నేను కొత్త కురాళ్ళకి చెప్తారన్నమాట, అరే పొద్దున్న నుంచోంటారా తెలుస్తుంది ఎంత కష్టమో వేషం రావడం. ఇది కొంతమందికి వేషం ఇచ్చాక బలుపు ఇదేగా ఎన్నింటికి వెళ్ళిపోవచ్చు, రేపు అవసరమా, ఇప్పుడు ఈ షార్ట్ చేయాలా, నన్ను కొట్టాలా. రేపు చాలామంది చూసి అలాగా ఆర్టిస్టులు పేర్లు వద్దు కానీ ఒక సీన్ అవుతుంటే హీరోయిన్ కొడుతుందా, నన్ను కొట్టడం హీరోయిన్ నేను కొడుతుందిరా కొట్టాలి, రేపు చేయవా చేయరంటే ఏం చెప్తాను చెప్పు అంటే నువ్వు డబ్బులు కావాలి మళ్ళీ ఏమవకూడదు. ఎలా కుదురుతుంది అంటే క్యారెక్టర్ కోసం పని చేయట్లేదు ఎవడు, పర్సనల్గా తీసేసుకుంటారు అన్నీ. ఈ మధ్య ఏదో ఒక ఛానల్లో విన్నాను నేను, ఒక హీరో హీరోయిన్స్ కలిసి పని చేస్తున్నారట, మాట్లాడుకోరట అసలు, నిజంగా మాట్లాడుకోరట. ఒక సీరియల్ హీరో హీరోయిన్స్ మాట్లాడుకోరు, గుడ్ మార్నింగ్ కూడా విష్ చేసుకుంటే కలిసి యాక్ట్ చేస్తాను. నాకైతే అర్థం కదా ఈక్వేషన్ ఏంటో.
మామూలుగా నాలాగా సరదాగా ఉంటేనే చాలామంది యాక్ట్ చేయలేరు కొన్ని సీన్లు. అలాంటిది వాళ్ళు లొకేషన్కి వచ్చి మాడుకోరట, మొహమ్మం కూడా చూసుకోరట, వచ్చి యాక్ట్ చేస్తారు కెమెరా ముందు. అంత ప్రొఫెషనల్ నాకు లేదమ్మా తల్లి, అంత భారీ రేంజ్లో నేను ప్రొఫెషనల్గా ఉండలేను, నా వల్ల కాదు. నేను అందరితో సరదాగా ఉంటే లేచి పని చేయలేను. నేను అందరితో ఒక ఫ్యామిలీలో ఉంటేనే చేయగలను. ఇప్పుడు అమ్మనా కోళ్ళ షూటింగ్ ఉంది, నడి అమ్మ అందరం నిత్యం అందరం కూర్చుంటాం, లిరీష అందరం, సౌజన్య అందరం కూర్చొని సరదాగా అందరం కలిసి భోజనం చేస్తాం. ఆ అట్మాస్ఫియర్ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది పని చేయడానికి కూడా. అందుకని నువ్వు చేస్తావు సీరియల్ కలవరకోవడం ఎంత బాగుంటుంది మీ లొకేషన్ అట్మాస్ఫియర్, అలా ఉండాలి. ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది. అందుకని వచ్చిన పొద్దున మార్నింగ్ అంటే ఎలా అలా కాదు, అలా కాదు, నేను ఉండలేను అలాగే. మన ఒకసారి రాముడు నడితో పెట్టి కట్టాడు శ్రీరామ్ గడ్, ఒక పావు గంట నువ్వు మాడుకుని ఉంటారా 10,000 ఇస్తాను. 2 నిమిషాలు ఎరా బావా అన్న, నువ్వు ఉండవు రా సింటలు, నువ్వు మాడుకుని ఉండవు, అడిగిన పావు గంట 10,000 ఇస్తాను. కాసేపు 10,000 కోసం ఆగలిగా, అబ్బే 2 నిమిషాలు బావా ఇప్పుడు ఆగరా, 1 నిమిషం ఆగరా, మాడుకుని నోరు ఆపురా అంటే వల్ల కాలేదు. అలా ఉంటుంది. ఫ్యూచర్లో కౌశిక్కి మన ఇండస్ట్రీలో ఏదైనా ఒక అవకాశం వచ్చి ఒక థింగ్ని మార్చే అవకాశం వస్తే దేన్ని మారుస్తాం? నేను టీవీలో మార్చాలి అంటే ఫస్ట్ అందరికి అవకాశం ఇప్పిస్తాను. ఏదో ఒక వేషం అంటే మెంబరైన ప్రతివాడికి అవకాశం రావాలని కోరుకుంటున్నాను. చిన్న వేషం సరే, నువ్వు ఒక సీన్ వేషం అయిపో, ఫస్ట్ వీడిని ఆడిషన్ చేయి, 800 మందిలో ఆడిషన్ చేయి. నువ్వు బెంగళూరుకి బాంబేకి వెళ్ళడం కాదు, కేరళకి వెళ్ళడం కాదు, ఈ 800 మందిలో ఆడిషన్ చేయి. 800 మందిలో నచ్చకపోతే వెళ్ళు బయటికి, నీ ఇష్టం. క్రియేటివ్ ఫీల్డ్, యూ కాంట్ స్టాప్ ఎనీబడి. డైరెక్టర్ నాపలం, వాడు క్రియేటివ్ థాట్స్ వేరేగా ఉంటాయి. ఫస్ట్ 800 మంది ఆర్టిస్టులని నువ్వు స్క్రూటినీ చేసి 800 మంది ఈ క్యారెక్టర్కి పనికిరారు, అప్పుడు బయటికి వెళ్ళు. నువ్వు ఎవరిని చూడకుండా, వాళ్ళ మొహాలు కూడా తెలియకుండా మాట్లాడితే కేరళ, మాట్లాడితే బెంగళూరు, మాట్లాడితే మైసూరు అంటే అదొకటి మార్చాలనుకుంటున్నాను. ఓకే, సూపర్. అండ్ ఇప్పటి వరకు ఫస్ట్ దానికి వచ్చిన నంది అవార్డు నుంచి మొన్న TV9 బెస్ట్ యాక్టర్ అవార్డు వరకు చాలా అవార్డ్స్ తీసుకుంటుంటారు. దాదాపు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, అందులో వాట్ యూ ఫీల్ ఈస్ ద బెస్ట్ మెమరీ? కిట్టిగాడ్ ఈస్ ద బెస్ట్ ఫర్ మీ. అండ్ సెకండ్ ప్రియాంకకు వచ్చింది ఆడియన్స్ ఈటీవీ ఇంటర్నల్ అవార్డ్స్లో ఆడియన్స్ చాయిస్ అన్నమాట. ఈనాడు పేపర్లో SMS పోల్ పెట్టారు, అందులో బెస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ వచ్చింది. చాలా హ్యాపీ. నా ఆడియన్స్ అంత యాక్సెప్ట్ చేస్తారు అనుకోలేదు నెగిటివ్ క్యారెక్టర్ నన్ను ప్రియాంకకి. అదొకటి కిట్టిగాడు. ఈ రెండు అంటే మిగతా చాలా వచ్చాయి పాపం, ఆరాధన వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలామంది ఇచ్చారు, చాలా అవార్డ్స్ వచ్చాయి. ఆ TV9 ఒకటి చాలా, ఐ ఫీల్ మై బెస్ట్ అవార్డ్ ఫర్ మీ TV9 కూడా. అంటే అంతమందిలో నాకు ఇవ్వడం అంటే చాలా అదృష్టంగా భావిస్తాను. చాలామంది గొప్ప గొప్ప యాక్టర్స్ ఉన్నారు నాతో పాటు, నా కలీగ్స్ చాలామంది పెద్ద పెద్ద పర్ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కాకుండా నాకు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను. నా కిట్టిగాడిది స్పెషల్, ఇప్పుడు నంది అవార్డు స్పెషల్ నాకు. తర్వాత కిట్టిగాడి నంది అవార్డు స్పెషల్, తర్వాత ఈటీవీ ప్రియాంక అవార్డు చాలా స్పెషల్, తర్వాత TV9 ఒకటి. ఇంకా మిగతా వాళ్ళందరూ చాలామంది పాపం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చాలామంది ఫోన్ చేసి, ఆర్గనైజేషన్స్ వాళ్ళు, ఆరాధన ఒకటి, యువకళ వాహిని వాళ్ళు చాలామంది ఇచ్చారు. హ్యాపీ, ఆల్వేస్ ఐ ఫీల్ ఐమ్ బ్లెస్డ్. ఓన్లీ ట్రూ ఆన్సర్స్ దీనికి మాత్రం. ట్రూ అండ్ సింగిల్ లైన్. ఓకే, అసలు గ్యాప్ తీసుకోకుండా. ఓకే. ఫస్ట్ క్రష్ 5 seconds వచ్చేసింది గ్యాప్. ఫస్ట్ క్రష్ స్కూల్లో. ఎవరు? పేరు చెప్పను, అమ్మాయి చెప్పను. నా అమ్మాయి ఉంటుంది ఆబ్వియస్లీ. అమ్మాయి చెప్పను, పేరు చెప్పను. ఫస్ట్ క్రష్ స్కూల్ 5th క్లాస్లో. నువ్వు ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరిని? చెప్పను. ర్యాపిడ్ ఫైర్ అంటే చెప్పే ఆన్సర్లే. చెప్పను, నేనే ప్రపోజ్ చేస్తే చెప్పను. సరే, ఇండస్ట్రీలో హోమ్ డూ యూ ఫీల్? టీవీ ఇండస్ట్రీలో హాట్ నౌ? దేవుడా, ఎందుకు నాకు ఇది? పొద్దున్నే అందరినీ కలుస్తూ ఉంటాను. సరే, వాళ్ళు ఏం ఫీల్ అవ్వర్లే, నా ఫ్రెండ్స్ చెప్తాను. అమ్మ ఎవరు ఫీల్ అవ్వకండి, మన కౌశిక్ అశ్మిత హాట్ ఇప్పటికీ. నేను కూడా ఫీల్ అవుతాను అలాగా. అమ్మ ఆవిడ ఇద్దరిలో ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్? అలా ఉండదు, నువ్వు పర్సనల్గా పెట్టు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తారు అందరూ, లింక్ పెడతా ఇద్దరికి. అమ్మ ఆవిడ అలా ఉండదు, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ప్రిఫరెన్స్ మారుతుంది అంతే. చెప్పండి నెక్స్ట్. ఇంతవరకు ఏది జెన్యూన్ ఆన్సర్ ఇవ్వలేదు. అన్ని జెన్యూన్ చెప్పారు. అశ్మిత హాట్ అల్లా అది ఒక్కటే చెప్పావు, జెన్యూన్ ఆన్సర్ అది. సరే, కౌశిక్ బాగా డ్రింక్ చేస్తాడు. ఎక్కువ తాగుతా. ఐ బూజ్, నాట్ రెగ్యులర్ బూజర్. వన్స్ ఇన్ వైల్, వన్స్ ఇన్ మంత్ or 2 months తాగుతాను. కౌశిక్ యాక్టర్ కాకపోయా అంటే? డాక్టర్, మెడిసిన్ సీట్ వచ్చి మానేసా అవునా? మెడ్రాస్ కాలేజ్లో. ఓ, యువర్ ఏ గుడ్ స్టూడెంట్. MBBS గ్రూప్ నాది. మెడ్రాస్లో RMCలో మెడికల్ MBBS సీట్ వచ్చి
చేరదాం ఇండస్ట్రీని పొడి చేద్దాం అంటే కత్తి పని చేయలేదు, పొడి చేద్దాం వచ్చారు సినిమా కత్తి సరిగ్గా పని చేయలేదు, అప్పుడు టీవీకి వచ్చేసా డాక్టర్ అయి ఉంది యాక్టర్ అంటే. ఓకే ఇంకా అడుగు క్వశ్చన్. సరే 6 ప్యాక్ ట్రై చేయాల్సి వస్తే కంపల్సరీగా కౌశిక్ ఏం చేస్తాడు? వదిలేస్తా సినిమా. దేవుడా, రాజమౌళి చెప్పాడు 6 ప్యాక్ చేయండి, నెక్స్ట్ దాంట్లో నీదే మెయిన్ క్యారెక్టర్. చేస్తా, సినిమా వరకే చేస్తా, జిమ్కి సినిమా వరకే చేస్తా. అబ్బాయి రాజమౌళి గారు చెప్పారు, ఎందుకు వదులుకుంటాం, చేస్తా. ఓకే, అది కూడా ప్రిఫరెన్స్, అమ్మాయిలు ఉండాలి జిమ్లో, 6 ప్యాక్ ఎక్కువ మంది అమ్మాయిలు ఉండాలి. ఇది రాజమౌళి అడిగి నీదే చెప్తావా? అంతే మరి, పెద్ద జిమ్లో చేరుతా, తాజ్ లాంటి జిమ్లో చేరితే 10 మంది అమ్మాయిలు ఆ టైంకి వెళ్తా. సరే 10కి 20 కిలోలు ఎత్తాలి 6 ప్యాక్ అంటే, కనీసం 6 ఉంటే చూసి ఎత్తచ్చు, అద్దంలా కనిపిస్తాడు కాబట్టి. కాంప్రమైజ్ అవనమ్మా, ఏదైనా ఫ్రాంక్గా ఉండాలి, ఫస్ట్ పంచాయతీ నీట్గా ఉండాలి. ఇప్పుడు జిమ్కి వెళ్తే వెళ్ళమంటే వెళ్తా, జిమ్కి ఇప్పుడు రెడీ, కానీ కలర్ఫుల్గా వెళ్తే వెళ్ళను. నాకు మ్యూజిక్ వద్దు, కనిపించాలి. కౌశిక్ ఒక మంచి సింగర్ కాదు, ఒక మంచి డాన్సర్ పడతాడు కాదు. నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం, ఆయన ప్రేరణతో ఆయన చూసి నేను డ్యాన్స్ చేస్తాను, పెద్ద డాన్సర్ కాదు. సరే వీటికి ఎంత మార్క్స్ ఇస్తావో చూస్తాను. యాజ్ అన్ యాక్టర్, అవుట్ ఆఫ్ 100 135 పాస్, జస్ట్ పాస్. దేవుడా నిజం చెప్పు. పాస్. సో నేనైతే 90+ ఇస్తా. నేను 35. నేను చాలా నేర్చుకోవాలి ఇంకా. నాకు రంగారావు గారు అంటే పెద్ద ఇసు రంగారావు గారు అంటే ఆయన కాలి గోరు దాకా వస్తే చాలు నాకు, ఆయన కాలి బొటన వేలు గోరు దాకా రావాలని కోరుకుంటాను. ఎక్కడో దూరంలో ఉన్నా ఆయన కాలి గోరు దాకా వస్తే కేకనను, అందుకని 35 జస్ట్ పాస్ యాక్టింగ్. కౌశిక్ యాజ్ అన్ యాంకర్, 70. యాజ్ అ డాన్సర్ 60. యాజ్ అన్ ఆర్జే 70. యాజ్ అ చాటర్ బాక్స్ 100. యాజ్ అ ఫ్లర్ట్ 100. యాజ్ అ ఫాదర్ 100. హస్బెండ్ 80. సన్ 100. బ్రదర్ 100. లవర్ నాకించా 35. లవర్కి 35 అయినా అంతగా అప్పుడే దాన్ని పెళ్లి చేసుకున్నాడు కదా, జస్ట్ పాస్. ఓకే, ఒక సినిమాకి ఒక మంచి పెద్ద బ్యానర్లో రోజుకి 1,00,000 రూపాయలు ఇచ్చే సీరియల్ వస్తే ఇది చూస్ చేసుకుంటాం. ఒక సినిమా దానికి ఏం రెమ్యూనరేషన్ ఇవ్వరు, కానీ రోజుకి 1,00,000 రూపాయలు ఇస్తానని ఒక సీరియల్. డబ్బు. కౌశిక్ చాలా కమర్షియల్ కాదు, ఇప్పుడే అన్నావు డబ్బు అని. అది డబ్బు సందర్భాన్ని బట్టి. చాలాసార్లు ఫ్రీగా చేశాను చాలా మంది. నాకు ఇప్పుడు 10 లక్షలు రావాలి దాదాపు, లెక్కేసుకుంటే చాలా మంది అంత చేశాను, చాలా మందికి చేశాను. సూపర్. మీ ఫేవరెట్ హీరోయిన్? సావిత్రి గారు. ఇప్పుడు నయనతార. మీ డేట్ ఆఫ్ బర్త్? 8th December 1980. ఏ ఇయర్తో చెప్పేసా? నేను ఇయర్ అడగలేదు, ఊరికే చేస్తే బెటర్ కదా, క్లారిటీ ఉంటుంది. అప్పుడు వచ్చి కూడా క్లారిటీ ఉంటుంది. అమ్మాయిలతో చెంపదెబ్బ కానీ ఏమైనా తిన్న సందర్భం? ఒక ఆర్టిస్ట్ తిట్టింది లొకేషన్. అవునా? ఒక సీనియర్ ఆర్టిస్ట్. అంటే ఎవరు చెప్పి ఫీల్ వద్దు మళ్ళీ. ప్రియాంక సీరియల్ షూటింగ్ అవుతుండే ఒక ఆర్టిస్ట్ దాంట్లో యాక్ట్ చేస్తుంది అమ్మాయి, నా ఫ్రెండే. నేను మామూలుగా ఎక్కువ వాగుతుంటా కదా, అలా వాగేస్తున్నాను. లొకేషన్లో అందరూ ఉన్నారు, సెట్లు షూటింగ్ షాట్, ఆటో వచ్చి ఆగాలి. ఎంతసేపు అబ్బా దొబ్బుతారు అన్న సరదాగా 3 టేక్లు అయినాయి. మైండ్ యువర్ టంగ్, కంట్రోల్లో ఉండు, బిహేవ్ యువర్ సెల్ఫ్ ఇలాగే పెట్టాను. అందరు నాకు వస్తున్నారు. ఆ రోజు నుంచి కొంచెం కంట్రోల్లో ఉండడం మొదలెట్ట, అంటే పక్క ఆర్టిస్ట్ బట్టి వేయడం మొదలెట్ట. అలా ఇది జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? 2002. ఓ అప్పుడెప్పుడోనా? అది ఆ తర్వాత మళ్ళీ జరగలేదు. ఒకటే సందర్భం, ఒక ఆర్టిస్ట్ని తిట్టడం, ఒక అమ్మాయి తిట్టడం. రీసెంట్ టైమ్స్లో ఎందుకురా బాబు నేను ఈ సీరియల్ యాక్ట్ చేస్తున్నాను అనుకున్న సీరియల్, రీసెంట్ కాదు ఈ 25 yearsలో, దిస్ ఇస్ మై రాంగ్ డెసిషన్ అనుకున్న ప్రాజెక్ట్? చేసినవన్నీ అనుకుని తెలిసి దిగా, అన్ని చేద్దామనే చేసింది, అన్ని ఏది అలా లేదు, ఏది ఇప్పటిదాకా లేదు. సూపర్. సో దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్స్ లాట్. నీతో మాట్లాడకుండా మొత్తం నేనే మాట్లాడి నీ షో తొక్కలో పేరుకు నవ్వినా కానీ ఇది కౌశిక్ షో అని అనిపించింది. హ్యాంగ్ అవుట్ విత్ కౌశిక్ అని పెట్టినందుకు చాలా థ్యాంక్స్. నేను కౌశిక్ అంటేనే అనుకున్నాను, ఓకే ఇలాగా వచ్చేస్తుంది డ్యూరేషన్ ఇచ్చేస్తాను. ఏమనుకున్నా అంటే నువ్వు క్వశ్చన్ అడగో నేనే చెప్పేస్తాను అనుకున్నాను. బాగోతుంది నీకు 2 అవకాశం ఇచ్చారు 2 క్వశ్చన్ అడగడానికి. థ్యాంక్ యూ సో మచ్. నాకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఇచ్చి. సో ఎలా అనిపించింది? బాగుంది, నైస్ నవి. మంచి అంటే నేను చాలా విషయాలు చెప్పలే బయట ఎప్పుడు. ఇక్కడ నువ్వు అడిగిన క్వశ్చన్స్లో కొన్ని ఎవడ బయట తెలియదు ఎప్పటికీ, దీంతో తెలుస్తుంది అందరికీ. సో నా కాపురాన్ని ముంచిన తెలిసిన మొత్తం చెప్పించావు నాతో. కాకపోతే కొంచెం సేఫ్ అంటే క్లారిటీ వస్తుంది కొంచెం అందరికీ క్లారిటీ వస్తుంది. ఈశ్వరికి మాత్రం నేను స్పెషల్ లింక్ పంపిస్తాను మీకు. తప్పకుండా ఆ లింక్ ఇస్తే నేనే పేస్ట్ చేస్తాను, నెంబర్కి పంపిస్తాను, చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్, ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. నీ డైరెక్షన్లో నేను కూడా వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. సభాముఖంగా నువ్వు ప్రొడ్యూస్ చేస్తే నాకు డైరెక్టర్గా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదే పక్కా. థ్యాంక్ యూ. అదండి ఈరోజు కౌశిక్తో హ్యాంగ్ అవుట్ విత్ నవీన. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద షో. కౌశిక్ అన్ని నిజాలు చెప్పాడు, అన్ని ఫ్రాంక్గా మాట్లాడాడు, బోల్డ్ అన్ని విషయాలు మనతో షేర్ చేసుకున్నాడు. అమ్మాయిలు మీరు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, బికాస్ హీ ఈజ్ ఆల్వేస్ అ ఫ్లర్టింగ్ బాయ్. సో మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఇంకొక గెస్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ఇఫ్ యూ లైక్ ద ఇంటర్వ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎక్కడ చూసిన తనే కనిపిస్తున్నాడు, ఎక్కడ తనే కనిపిస్తున్నాడు, రా రా అని అలా పిలుస్తాడు. పిచ్చిదాల్లో అయిపోయాను, ఒక సైకో పిచ్చిదాల్లో అయిపోయాను. అక్కడ ఉన్నాడు, నేను రమ్మన్నాడు, ఇక్కడ ఉన్నాడు, నేను రమ్మన్నాడు. అలా నన్ను ఏమైనా చేసుకుంటారేమో అని చాలా నరకం అనిపించాను అక్కడైతే. నేను మామూలు నరకం కాదు, చెప్పలేను కూడా. ఆ అమ్మాయిలు వచ్చి ఎక్కడ పడితే అక్కడ తనేవారు. పాన్ వేసుకుని కూడా మొహాన్ని ఊసి. సెక్స్ అంటే కామన్ అయిపోయింది వాళ్ళకి.